మన కళలు సంస్కృతిని కాపాడుకోవాలనే కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కైట్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రజలు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి, స్మితా సబర్వాల్, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు. కోటి జనాభాకు పైన ఉన్న హైదరాబాద్లో ఒక కాంక్రీట్ జంగల్గా ఉన్న హైదరాబాద్ నగరంలో రోజు పనివారి కార్యక్రమంలో ఒత్తిడికి లోనై కనీసం మనం ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆ స్ట్రెస్ను రిలీజ్ చేసుకోవడానికి కూడా మన దగ్గర ఎక్కువ ప్లేసెస్ లేకపోవడం, కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని పెద్ద ఎత్తున దీని నుంచి ఒక ఆనందాన్ని మరి పొందే అవకాశం కూడా ఈ ఫెస్టివల్ ద్వారా కూడా ఉన్నది. అదేవిధంగా ప్రపంచానికి మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కానివ్వండి, మన కల్చర్ సంప్రదాయాలను కూడా ప్రపంచానికి తెలిసే విధంగా వీటిలో అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. त्योहार के समय पे घर में बैठ के टीवी देखते हुए ऐसा नहीं, हॉलीडे को एंजॉय करने के लिए ये सरकार ने ये मौका इतना बड़ा परेड ग्राउंड में आप लोग के लिए ये प्रोग्राम कर रहे हैं। इसीलिए आप सबको मैं विनती करता हूँ, पूरे महिला बहनों के लिए तो उचित फ्री ट्रैवल बस है, तो सब लोग निकल के आइए। यहाँ मिठाई की और यहाँ जो काइट फेस्टिवल हो रहा इसमें शामिल होकर एंजॉय करने के लिए मैं बोलते हुए, तेलंगाना सरकार जो टूरिज्म पॉलिसी लाया, आने वाला दिन में टूरिज्म का हब बनेगा. హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ, అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు. ఇలా గుజరాత్ అయినా, మహారాష్ట్ర అయినా, మలయాళీలైనా, కన్నడిగలైనా, పంజాబీలైనా, అంటే అన్ని రాష్ట్రాల కూడా తమ తమ వంతు వాళ్ళ వంటకాలు తీసుకొచ్చి ఇవాళ అందరికీ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి లక్షలాది ప్రజలకు రుచి చూపించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాన్, ట్యునీషియా, పోలాండ్, సింగపూర్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, అంటే ఇట్లా ఇన్ని దేశాల నుంచి కూడా రంగురంగుల పతంగులు. మా చిన్నప్పుడు చిన్న చిన్న పతంగులు ఉంటుండే, ఇవాళ ఒక్కొక్కటి మీటర్లు కాదు, 100 మీటర్లు ఒక్కొక్క పతంగ ఎగురుతూ ఉంది. అంటే హైదరాబాద్ ఎక్కడ చూసినా కనపడే పరిస్థితి కనపడతా ఉంది. అంటే మన అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎస్పెషలీ మనం ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఎంత ఆనందంగా చూస్తున్నామో, ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ అంత అద్భుతంగా జరుగుతుంది. 500 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. 500 స్టాల్స్లో అందరూ స్త్రీలు, భారతదేశం నుంచి వచ్చిన వివిధ రకాలమైన వంటలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అక్కలు, అమ్మలు ఇక్కడ వాళ్ళే స్వయంగా వండుకొని, ఇంట్లో వండుకొని తీసుకొని వచ్చారు ఇక్కడ. సో మన రాష్ట్ర ప్రభుత్వము స్త్రీలకు కూడా మొదటి పీట వేస్తూ వాళ్ళని కూడా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని, ఎందుకంటే మన భారత సంస్కృతిని మొదటిదిగా కాపాడేది స్త్రీయే కాబట్టి ఆ బాధ్యత మన ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నందుకు టూరిజంని మనం ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేసి మన కల్చర్ని ఇంకా పెద్ద ఎత్తుగా బలోపేతం చేయాలని మీ అందరూ సహకరించాలని కోరుతున్నాను.